చెక్కయ్య గురించి మనం బైబిల్‌లో చూసినప్పుడు పొట్టి చెక్కయ్య అని అంటేనే మనకు అర్థమవుతది. జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలని ఆశపడిన తర్వాత తను పొట్టివాడవటం వలన మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వారిని చూడటానికి ఇష్టపడ్డాడు. తను సుంకపు గుత్తదారుడని తెలుసు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అని తెలుసు. అంతేకాదు ధనవంతుడని కూడా తెలుసు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన మేడి చెట్టు ఎక్కి పొట్టివాడు అవటం, జనాల క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అటువైపుగా వెళ్తూ సడన్గా అక్కడ ఆగి జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన పేరు పెట్టి పిలవటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలామంది అక్కడ ఉన్నప్పుడు జక్కయ్యని ప్రత్యేకంగా పేరు పెట్టి పిలవటం, జక్కయ్యకు ఉన్నటువంటి టైటిల్ ఏంటంటే గుడ్డివాడు ఒకటి, సుంకపుతదారుడు, ట్యాక్స్ కలెక్టరు, లంచగొండి, భయంకరమైన టైటిల్స్ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చాలా రెస్పెక్ట్ఫుల్గా జక్కయ్య అని పేరు పెట్టి అడ్రస్ చేయడం జరుగుతుంది. ఆయన పిలిచినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన శిష్యులు ఈయనతో లంచగొండి ఇంటికి వెళ్తానంటాడేంటి అని చాలా సనుక్కున్నారు కూడా అక్కడ ఉన్నవాళ్ళు. మై డియర్, నేను మీకు తెలియచేయవలసింది ఏంటంటే, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ టైటిల్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి అరే ఒరే వాడు వీడు తాగుబోతానో లంచగొండనో రకరకాలుగా నిన్ను అడ్రస్ చేస్తున్నారేమో. ఒక్కసారి ప్రభు వైపు టర్న్ అయి చూడు. ఆయన నిన్ను చాలా రెస్పెక్టబుల్గా, మర్యాదగా, ఎప్పుడు ఎవరు ఇవ్వనంత గౌరవంగా నిన్ను అడ్రస్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన వెతకడానికి ప్రయత్నం చేస్తావా?